అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఒక నీతి కథ తెలుసుకుందాం. అది మన చిన్నప్పుడు అందరం వినే ఉంటాము. కథ పేరు అంధ పరంపర. అంటే ఒకరిని గుడ్డిగా అనుకరించరాదు. పూర్వకాలమున ఒకానొక పట్టణమున ఒక మహారాజు నివసించుచుండెను. అతనికి సమస్త ఐశ్వర్యములు కలవు. గొప్ప గొప్ప రాజభవనాలు కలవు. ప్రజలందరూ రాజు ఆజ్ఞను మీరక అతనిపై పరమ విశ్వాసం కలిగి ఉండేవారు. రాజభవనమునందరి అంతఃపురమునందు రాణి తన పరిచారికలతో కాపురం ఉండేది. ఆ రాణి నివాస మందిరానికి ప్రతిరోజు ఒక చాకలిది రాణి బట్టలను వస్త్రములను ఉతికి శుద్ధపరిచి తెచ్చుచూ ఉండేది. ఆ చాకలి ప్రతిరోజు వస్త్రములను ఉతికి తెచ్చి ఇచ్చేటప్పుడు రాణిగారితో కాసేపు ఇష్టాగోష్ఠి జరుపుతూ ఉండేది. ఆ ప్రకారంగా రాణికి ఆ చాకలికి స్నేహం రోజురోజుకి పెరుగుతూ వచ్చింది. రాను రాను ఒకరిని విడిచి మరొకరు ఉండలేని పరిస్థితికి వచ్చేశారు. ఇట్లా ఉండగా ఒకనాడు చాకలి రాణి యొక్క వస్త్రములను శుద్ధపరిచి తీసుకొని వచ్చి రాణి ముందు పెట్టి గొల్లున ఏడవసాగింది. ఆమె కళ్ళ నుండి నీళ్లు ధారగా ప్రవహించాయి. ఆ దృశ్యాన్ని చూసిన రాణి హృదయం ఆవేదనతో నిండిపోయింది. ఈ చాకలికి ఏదో ఆపత్తు వచ్చి ఉంటుంది. ఆమె సన్నిహిత బంధువులు ఎవరో మరణించి ఉంటారు. అందుకే ఇంత పెద్దగా ఏడుస్తుంది అని ఇప్పుడు కారణం అడగడం మంచిది కాదు. అది లోకనీతికి విరుద్ధం. కాబట్టి మనం కూడా ఆప్తురాలి దుఃఖంలో పాలుపంచుకొనడం పద్ధతి అని నిర్ణయించుకొని రాణి కూడా చాకలతో పాటు పెద్దగా ఏడవసాగింది. రాణి యొక్క ఏడుపు విని రాజభవనంలో ఉన్న రాజు, ఏ కారణము లేనిదే రాణి ఎందుకు ఏడుస్తుంది? ఈ సమయమున కారణం అడుగుట మర్యాదగా ఉండదు. ఆమె ఏడ్చినప్పుడు మనము ఊరికే ఉండటం భావ్యం కాదు అని అనుకొని కారణం తెలియకుండానే రాజు కూడా ఏడవడం మొదలుపెట్టాడు. రాజు ఏడవడం చూసి మంత్రులు సామంతులు కూడా ఏడవసాగారు. వారిని చూసి పరిచారకులు కూడా మర్యాద కొరకు ఏడవసాగారు. ఈ విధంగా రాజభవనం అంతా ఆక్రందనలతో ఏడుపులతో పెడుబొబ్బలతో నిండిపోయింది. ఆ ఏడుపులు 4 దిశలా వ్యాపించి రాజభవనానికి చుట్టుపక్కల ఉన్న ప్రజలు, రాజు ఏడుస్తుంటే మనం ఊరికే ఉండటం మర్యాద కాదు, యథారాజా తథా ప్రజ అని పెద్దలు సెలవిచ్చారు కదా, కాబట్టి మనం కూడా వారి కష్టసుఖాల్లో పాలు పంచుకొనటం మంచిది అని నిశ్చయించుకొని ప్రజలు కూడా ఏడవసాగారు. వారిని చూసి తక్కెనీళ్లలో వారు కూడా గొల్లున ఏడుపులు మొదలుపెట్టారు. ఈ ప్రకారంగా ఊరంతా ఏడుపులతో నిండిపోయింది. ఇట్టి పరిస్థితిలో ఆ ఊరికి ఒక సాధువు గారు వచ్చారు. ఊరిలో అడుగుపెట్టగానే అతనికి ఆ చివరి ఇంటిలో ఏడుపు వినిపించింది. కారణం తెలుసుకుందామని ఇంటిలోనికి వెళ్ళి, అయ్యలారా అమ్మలారా ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగాడు. మహాత్మా, మాకు కారణం తెలియదు. మా పక్కింటి వారు ఏడుస్తుంటే మర్యాద కొరకే మేము కూడా ఏడుస్తున్నాము అని బదులు చెప్పారు. అప్పుడు సాధువు ఎలాగైనా కారణం తెలుసుకోవాలి అని పక్కింటి వారిని అడగగా వారు తమ పక్కింటి వారిని అడగమన్నారు. ఈ ప్రకారంగా అడుగుతూ చివరకు సాధువు రాజభవనానికి వచ్చాడు. అక్కడికి వెళ్ళి మంత్రిగారిని, మీరు ఎందుకు ఏడుస్తున్నారు అని అడగ్గా, రాజుగారు ఏడుస్తున్నారు కనుక అని జవాబు చెప్పాడు. సాధువు రాజుగారిని, దేవరా మీరు ఎందుకు ఏడుస్తున్నారు అని అడగగా, రాణి ఏడుస్తుంది కాబట్టి అని సమాధానం ఇచ్చాడు రాజు. కానీ సాధువు అంతటితో ఊరుకోలేదు. వెంటనే రాణి వద్దకు వెళ్ళి, అమ్మా మీరు ఎందుకు ఏడుస్తున్నారు అని అడగగా ఆమె, మా చాకలిది ఏడ్చింది కాబట్టి అని జవాబిచ్చింది. సాధువు చాకలి వద్దకు వెళ్ళి, నీవెందుకు ఏడుస్తున్నావు అని ప్రశ్నించగా, మా గాడిద పిల్ల చచ్చింది అని చటుక్కున సమాధానం ఇచ్చింది. ఇది కథ. సాధువు ఫక్కున నవ్వాడు. రామరామ, చాకలి దాని గాడిద పిల్ల చచ్చినందువల్ల ఊరంతా ఏడ్చుటయా? ఎట్టి అంధపరంపర! ఎంత అవివేకం! ఈ పట్టణమున అజ్ఞానము నృత్యం చేయుచున్నది అని ఆశ్చర్యపడుతూ సాధువు తన దారిన తాను పోయాడు. కథలోని రాజు వలె పట్టణవాసుల వలె ఈ ప్రపంచంలో ఎక్కువ మంది ప్రజలు ఒక అంధ పరంపరను అనుసరించుచున్నారు. తమ లక్ష్యం ఏమిటో, లక్ష్య ప్రాప్తికి మార్గం ఏమిటో, దానిని ఎలా సాధించాలో ఆలోచించక తమ తండ్రులు తాతలు ముత్తాతలు ప్రక్కింటివారు పొరుగువారు ఏ ఏ విషయాల్లో పడి కొట్టుకుంటున్నారో తాము కూడా అదే పద్ధతిని అనుసరించుచు తమ కర్తవ్యం ఏమిటో ఆలోచించట్లేదు. ఈ కథలో నీతి ఏంటంటే ఒకరిని గుడ్డిగా అనుకరించరాదు అని.